ఒక చిన్న కథ. సింహం కోపంగా అందరినీ అడవిలో అడగడం స్టార్ట్ చేసిందంట. ఈ అడవికి రాజెవరు రాజెవరని. ముందు ఒక చిన్న కుందేలు కనబడిందంట. సింహాన్ని చూసి భయపడి వెంటనే నువ్వే రాజు దేవుడా అని చెప్పేసి పారిపోయిందంట. తర్వాత ఒక కోతి కనబడిందంట. కోతి కూడా నువ్వే రాజు అని చెప్పేసి చెట్టెక్కేసిందంట. జింకొచ్చి కనబడింది. జింక కూడా నువ్వే రాజు. తర్వాత ఒక పాము కనపడిందంట. పామును పట్టుకొని ఈ అడవికి ఎవరు రాజు అని అడిగితే పాము కూడా భయపడి నువ్వే రాజు అని చెప్పి కాసేపటికి సింహం కోపంతో అలాగే వెళ్తూ ఒక ఏనుగు ఎదురుపడింది. ఏనుగుని అడిగిందంట ఈ అడవికి రాజెవరు అని. ఏనుగు కాస్త కోపం వచ్చింది. తిరిగి బదులు చెప్పకుండానే అలాగే నడుస్తూ వెళ్తూ ఉందంట. మళ్ళీ ఏనుగు నాపి అడిగిందంట ఈ అడవికి రాజెవరు అని. అప్పుడు ఏనుగు బదులు చెప్పలేదు. ఇంకాస్త ముందు అలాగే నడిచింది. మూడోసారి సింహానికి చాలా కోపం వచ్చింది. అరే నేను అడుగుతున్నాను కదా ఈ అడవికి రాజెవరు అనేసి, నాకు ఆన్సర్ చెప్పకుండానే నువ్వు ఎందుకు అలా వెళ్తున్నావు అని. ఏనుగు కోపం వచ్చేసి తొండంతో సింహాన్ని విసిరేసిందంట. సింహం కింద పడి దాని వెన్నుముక్క కాస్త దెబ్బ తగిలింది. తర్వాత అనిందంట ఎందుకు నన్ను కింద పడేశావు అంటే, నేను నీకు బదులు చెప్పాను ఈ అడవికి రాజెవరు అని చెప్పేసి. సో మన గోల్స్, మనం చేయాలనుకున్నది నేను చేశాను, చేస్తున్నానని 10 మందికి చెప్పకూడదండి. జస్ట్ కీప్ ఇట్ అస్ సీక్రెట్. మీరు చేసి చూపించాలి ఏనుగులాగా. ఓకే, సో హోప్ యు ఆల్ లవ్ దిస్ షార్ట్ స్టోరీ. ఇలాంటి కంటెంట్ గురించి డోంట్ ఫర్గెట్ టు follow, subscribe and share this content.